రాష్ట్ర ప్రజలకు సేవలు అందించడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ వార్షిక నివేదికపై డీజీపీ ద్వారకా తిరుమలరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ నేరాల నియంత్రణను విశేషంగా కృషి చేశామని అన్నారు. నేరాల నియంత్రణలో సాంకేతికను బాగా ఉపయోగించామని అన్నారు. ఈ ఏడాది పోలీస్ సేవల్లో డ్రోన్ల సేవలను కూడా విస్తరించనున్నట్లు వెల్లడించారు. గత ఏడాది కంటే ఈసారి అనేక కేసులలో పురోగతి సాధించామని తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది రాష్ట్రంలో నేరాల సంఖ్య బాగా తగ్గిందన్నారు. నేరాల విషయంలో చాలా వేగంగా స్పందించామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, రోడ్డు ప్రమాదాలను హైకోర్టు కూడా సీరియస్ గా పరిగణించిందన్నారు. రానున్న కాలంలో రోడ్డు ప్రమాదాలు ఇంకా తగ్గిస్తామని తెలిపారు. దేశంలో డిజిటల్ అరెస్టులు అనేవి ఎక్కడా లేవని, డిజిటల్ అరెస్ట్ అనే మాటను ఎవరు నమ్మొద్దు అని ప్రజలను సూచించారు. ఈ తరహా అరెస్టులు రాష్ట్రంలో అసలు జరగలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వెలుగు చూస్తున్న సైబర్ నేరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా పరిగణించారని పేర్కొన్నారు. సైబర్ నేరాలను నియంత్రణ చేయడంతో పాటు ప్రతి జిల్లాకు ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలనే దిశగా ప్రణాళికలు రూపొందించినట్లు డీజీపీ తెలిపారు. రాష్ట్రంలో గంజాయిపై నిఘా పెట్టామని అన్నారు. గంజాయి కేసుల్లో ఇప్పటికే 21 మందిపై మీద పీడీ యాక్ట్ పెట్టామని వివరించారు. రానున్న రోజుల్లో గంజాయిని పూర్తిగా నియంత్రిస్తామని, గంజాయి సాగు చేసే సుమారు 350 కుటుంబాలను కూడా గుర్తించామని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ కు ఒక డ్రోన్ ఏర్పాటు చేయాలన్నదే మా టార్గెట్ అని, రాష్ట్రంలోని నేరాలు నియంత్రణకు రానున్న మార్చి 31 కల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఎవరు ఎలాంటి నేరాలకు పాల్పడినా వెంటనే తమకు దొరికిపోతారని డీజీపీ హెచ్చరించారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వివిఐపి బందోబస్తు కానీ లేదా క్రౌడ్ కంట్రోల్ కానీ చేస్తున్నప్పుడు అక్కడ కొంతకాలంగా వాడకుండా పెట్టినటువంటి మొబైల్ కంట్రోల్ రూమ్, ఫాల్కన్ వెహికల్స్ వాడటం, వాటిని అక్కడ అదే ప్రాంతంలో డ్రోన్స్ ఫ్లై చేయడం ద్వారా రియల్ టైం ఏం జరుగుతుందో అక్కడ ఆ బందోబస్తు చేస్తున్నటువంటి ప్రదేశం అయితే విఐపి ఏరియా కానీ లేదా చుట్టుపక్కల ప్రాంతాలు ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు గమనించుకొని దాన్ని కూడా అదే ఫాల్కన్ వెహికల్ ద్వారా చూడటం, అలానే ఏదైనా చిన్న శాంతి భద్రత విషయంలో ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు ప్రాపర్ మాకున్నటువంటి ఎక్విప్మెంట్ వాడుకోవడం, అంటే వెళ్ళి అక్కడే రాళ్ళు పడితే మన పోలీసులు పరిగెత్తుకోకుండా వాళ్ళకన్నీ ప్రాపర్ రైట్ గేర్తో అక్కడికి వెళ్ళటం. సో ఈ విధంగా ప్రొఫెషనల్స్ అక్కడక్కడ చూపిస్తూ క్రైమ్ కంట్రోల్ చేస్తూ శాంతి భద్రతల్ని కాపాడటంలో ఏ విధంగా రాజీ లేని పోరాటం చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు కొన్ని వివరాలు చూపిస్తాను, హౌ వి డిడ్ అవర్ జాబ్ అని. దిస్ వన్, యా. సో క్రైమ్ కంపారిటివ్ స్టేట్మెంట్ చూసినప్పుడు ఒక 3 హెడ్స్లో పెరిగింది. ప్రాపర్టీ అఫెన్సెస్ మార్జినల్గా 0.2%, అంటే 1% కన్నా తక్కువ, 0.2% పెరగడం జరిగింది. సైబర్ క్రైమ్స్ మాత్రం విపరీతంగా పెరిగి చూస్తాం, 34% పెరిగింది. ఇది ఒక విధంగా మేము పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు, మేము పెద్ద కంగారు ఆందోళన చెందేటువంటి విషయం కాదు. ఎందుకంటే సైబర్ క్రైమ్ అనేది మిగతా హెడ్స్లో క్రైమ్ తగ్గుతూ ఉంది, సైబర్ క్రైమ్ పెరగటం అనేది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో చూసుకుంటే ప్రతి చోట కూడా పెరుగుతూ ఉంది. వీఆర్ హ్యాపీ దట్ ద పీపుల్ ఆర్ కమింగ్ అండ్ గివింగ్ కంప్లైంట్స్. అంటే చిన్న విషయాలు కూడాను, వేధింపుల విషయం దగ్గర నుంచి ప్రతి చిన్న విషయం కూడాను దే ఆర్ కమింగ్ అండ్ గివింగ్ కంప్లైంట్స్ టు అస్. సో అది ఒక విధంగా శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. దీని క్రైమ్ జరగడం ఒకటైతే, క్రైమ్ రిపోర్ట్ చేయకపోవడం ఇంకొకటి. అంటే చాలామంది అది ఇష్టం లేకనో లేకపోతే మొహమాట పడి హెజిటేషన్తో రాకపోవడం కంప్లైంట్ చేయడానికి ఒకటైతే, వాళ్ళు కంప్లైంట్ చేశాక రిజిస్టర్ చేయకపోవడం అది మా తప్పు అవుతుంది. అఫ్కోర్స్ అది ఈ 2 స్థాయిల్లో కూడా జనరల్గా సైబర్ క్రైమ్ సప్రెస్ అవుతూ ఉంది. సో అది ఈసారి కొంచెం ఫ్రీగా వాళ్ళు రావడం, మేము రిజిస్టర్ చేయడం జరుగుతూ ఉంది. సో 34% పెరిగింది, విచ్ ఇస్ బిగ్ నెంబర్. అయినప్పటికీ మేము పెద్దగా దీని నుంచి వర్రీ అవ్వట్లేదు, ఎందుకంటే మీకు తెలుసు, దాని గురించి మళ్ళీ కాసేపు చర్చిస్తాము. అదేవిధంగా ఎన్డీపీఎస్ యాక్ట్స్ కేసెస్, అంటే గాంజా కేసులు పెరిగినాయి, అంటే డిటెక్షన్ పెరిగింది, ఎక్కువ కేసులు పట్టుకుంటున్నాం. సో దాని గురించి కూడా మేము పెద్దగా ఆందోళన చెందట్లేదు, ఎందుకంటే చిన్న కన్సంప్షన్ దగ్గర నుంచి అది ఎన్ని గ్రాములైనా కిలోలైనా ఎక్కడైనా మనిషి అక్కడ దొరికినప్పుడు
అది పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, దొరికినప్పుడు రవాణా చేస్తున్న వాళ్ళు కావచ్చు, దాన్ని మేము సీరియస్గా తీసుకుంటాము. అందుకని కేసులు ఎక్కువ కట్టడం జరిగింది. సో ఇది కూడా మేము పెద్దగా ఆందోళన చెందట్లేదు, కానీ ప్రాపర్టీ క్రైమ్ ఆఫ్ కోర్స్ తక్కువ ఉన్నప్పటికీ అది కొంచెం ఆందోళన చెందే విషయం. బట్ ఓవరాల్ క్రైమ్ చూడండి మీరు 5.7% తగ్గింది. ఇంతకుముందు రిపోర్ట్ అయిన దానికన్నా కొంచెం 5.7% తగ్గింది. ఇది ఒక శుభపరిణామం. ఇందాక నేను చెప్పాను కొన్నిట్లో పెరిగింది, కొన్ని తగ్గిందని. సైబర్ క్రైమ్ పెరిగింది, మేము దాని గురించి పెద్ద కంగారు పడట్లేదు. మీరు ఒకసారి చూసినట్లయితే దీంట్లో అన్ని హెడ్స్లో కూడా, అంటే క్రైమ్ అగేన్స్ట్ బాడీ అంటే మనుషుల్ని అటాక్ చేసేటువంటి వాటి విషయంలో అన్నింటిలో కూడాను క్రైమ్ తగ్గింది. ఓవరాల్ క్రైమ్ కూడాను 4% తగ్గింది. హర్ట్ కేసెస్